చేదు కాఫీ. ఈ గెటప్ లో తమరు సూపర్ గా ఉన్నారు. మీ ఆడవాళ్ల పార్టీకి ఎలా రావాలో అర్థం కాక అయినా ఎవరి కోసం ఈ వేషాలు? తెలిసి అడగటం ఎందుకు? ఓ, శ్రీనివాస్ అనే ఇన్స్పిరేషన్ అనుకుంటా. నువ్వు ఇన్స్పైర్ అయితే చాలు. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అది నేను నువ్వు నిన్ను నన్ను నిన్ను అమ్మా శాము, ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు? అరే కాఫీ ఇంకా రెడీ కాలేదా? అరే ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? అది అది హెల్పింగ్. అది సాయం చేయడానికి వచ్చింది. అవునా, మంచి పిల్లనే ఉంది. ఇదిగో సానియా మిర్జా, ఒక్కసారి నీ మొహం చూపించొచ్చు కదా. ఆచారం ఒప్పుకోదు. ఆచారం ఒప్పుకోదా? ఏ ఆచారం ఒప్పుకోదు. ఇదిగో సానియా మిర్జా, చాలా మంచి పిల్ల ఉంది కదా శామ్. ఈవిడ ఇలా వచ్చిందా? వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండాలని, నేను అడ్డుగా ఉండకూడదని నేను ఇక్కడి నుంచి పక్కకు తప్పుకుంటే ఈవిడెప్పుడొచ్చి తగలడిందో. ఏంటి అలా పరిగెత్తింది? అవును పెద్దత్త, హీస్ అ వెరీ నైస్ గాయ్. ఏమన్నావు? అదే చాలా మంచి పిల్ల అంటున్నా. నేను కూడా అదే చెప్పా కదా. తొందరగా కానీ అమ్మా, అవతల వెయిట్ చేస్తున్నారు. తొందరగా కానీ. చేసుకోండి కాఫీ. కాఫీ రెడీ, కాఫీ రెడీ. మీకు తెలుసా, మా అమెరికా అమ్మాయి చేసింది. కాఫీ. శాము, ఇటీ అమ్మా, ఆ ట్రే ఇటు ఇచ్చేసి నేను ఇస్తాను. అమెరికా అమ్మాయి, నువ్వు పెట్టావా కాఫీ? తనే పెట్టింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా శామే పెట్టింది కాఫీ. ఇంతకీ ఈ అమెరికా అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటుందో? ఇంకెవరిని పెళ్లి చేసుకుంటుంది? మా చందమామ లాంటి నా కొడుకు సూర్యని. అమ్మ శాము, నువ్వు ఇలా రా తల్లి. పద, నువ్వు రా శామ్. చిన్నత్త, వాట్ హ్యాపెండ్? యు లుకింగ్ సో యాంగ్రీ. యాంగ్రీ లేదు, జాంగ్రీ లేదు. శామ్, నీ పద్ధతులు కొన్ని నాకు నచ్చడం లేదు. నేనేం చేశాను చిన్నత్త? అగు, వెంటనే మీ అమ్మతో మాట్లాడాలి. నీకేమాత్రం ఆలస్యం చేయకూడదు. మాట్లాడాల్సిందే మీ అమ్మతో. మామ్తోనా? మీ అమ్మతోనే. ఇదిగో ఇప్పుడే మీ అమ్మ నాన్న ఇద్దరిని విమానంలో బయలుదేరి రమ్మని చెప్తాను. చిన్నత్త, మామ్తో ఎలా? హౌ కెన్ యు స్పీక్ టు హర్? ఎలా ఏంటి? ఇదిగో డయల్ అయిపోయింది చూడు. ఆగు చిన్నత్త, విల్ యు ప్లీజ్? ఫోన్ వెళ్తుంది, ఆగు. మీ అమ్మకి లైన్ వెళ్తుంది, టిక్కు 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 అని వెళ్తుంది. ఓ గాడ్, వాట్ ఇస్ గోయింగ్ ఆన్? చిన్నత్త, శామ్ ఆగు. మళ్ళీ మీ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. అమ్మో 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 అమ్మో, మళ్ళీ 15 రూపాయలు కట్ అయింది. ఇదేంటి శామ్, ఇంత దారుణంగా దుర్మార్గంగా? అసలు ఫోన్ లో అవతల వాడితో మాట్లాడటమే జరగలేదు, కానీ డబ్బులు కట్ అయిపోతున్నాయి. ఏంటి శామ్ ఇది? అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఏం చేస్తున్నాడో చూద్దాం. చిన్నత్త, నాట్ బిల్ క్లింటన్, హీస్ ఒబామా. అదేలే, ఒబామా. ఆయన ఏం చేస్తున్నాడు అసలు అక్కడ కూర్చొని? అసలు అమెరికాకి వెళ్లి ఒబామాని నిలదీసి అడుగుతాను. ఇలా కాదు గాని
మనిద్దరం అమెరికాకి బయలుదేరదాం. పద నువ్వు. చిన్నత్త, నేను చెప్పింది కాస్త వింటావా? నువ్వు మాత్రం ఇలా డబ్బులు కట్ అవుతుంటే ఏం చేస్తావులే గాని, మీ అమ్మ ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం, వాళ్ళేమో డబ్బులు కట్ చేస్తూ ఉండడం. ఏంటో నాకేం. అది కాదు చిన్నత్త, అసలు మా మామ్ ఎవరో తెలుసా నీకు? మా అయ్యో, మామ్ నాకేది- ఎవరనుకుంటున్నారు? మామీ వజ్రపాటి అవునమ్మా. ఇంటి- అమ్మా శామ్, ఒకసారి నాతో ఇలారా. ఎందుకండి? ఏదో చెప్తుంది కదా, మీరు ఆగండి. నువ్వు చెప్పు శామ్. శామ్ ప్లీజ్ కమ్ విత్ మీ. శామ్, శామ్, మామయ్య. ఏమండి? ఏంటో అంత అర్జెంట్ పని. ఓ తెగ లాక్కెళ్ళిపోతున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నీ పుణ్యమా అంటూ కాస్త నా శ్యామ్కి దగ్గరయ్యాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. మీరు ఆ గెటప్లో మాత్రం అదిరిపోయారండి. అంతే. సూర్య, అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటక్క? ఇలా లేడీ గడపలో రావాలన్న ఆలోచన మాత్రం నాది కాదక్క, మీ శ్రీవారిదే. అప్పటికి వద్దని చెప్తూనే ఉన్నాను. అంటే అది పద్మ. సూర్య, నేను అడుగుతుంది దాని గురించి కాదు. అంటే శామ్ వదిన విషయంలో ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? అంటే ఇదిగో, ఇలా అమాయకంగా ఏమీ తెలియనట్టు నువ్వు మాట్లాడడం కాదు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో నాకు ఇప్పుడే తెలియాలి. అక్క, సడన్ గా ఇలా అడిగితే నేనేం చెప్పాలి? ఇంకా ఎంతకాలం ఈ టాపిక్ ని ఇలానే సాగదీస్తావు? అసలు నాకేం అర్థం కావట్లేదు. అబద్ధం. నేను అడుగుతుంది దేని గురించో, ఎందుకు అడుగుతున్నానో నీకు బాగా తెలుసు, కానీ నువ్వు నటిస్తున్నావు. నటించడం తెలిస్తే ఈ పాటికే శామ్తో పెళ్లి కూడా ఫిక్స్ అయి ఉండేది పద్మ. మీ తమ్ముడికి పాపం నాలాగా నటించడం రాదు. మీరు కాస్త సైలెంట్ గా ఉంటారా? అవ్వా, కట్టుకున్న భర్తను పట్టుకుని ఏంటా ఎగబట్టం? ఏమని అనుకోరు? ఇదిగో, టాపిక్ డైవర్ట్ చేయకు. సరే, ఈ మాటలన్నీ ఎందుకు కానీ సీరియస్ గా అడుగుతున్నాను. సిన్సియర్ గా సమాధానం చెప్పు. ఏంటది? శామ్ వదినకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? చెప్పు. నిన్ను ప్రేమిస్తున్నానని డైరెక్ట్ గా ఎప్పుడు చెప్తావు? పెళ్లి చేసుకుంటానని ఏ టైంలో చెప్తావు? అదంత ఈజీ కాదు. దేనికైనా టైం రావాలి కదా. ఈజీ కాదని, టైం రావాలని ఆలోచిస్తూ మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చో. అవతల చాలా చాలా జరిగిపోతున్నాయి. ఏం జరుగుతున్నాయి? వివరాలు వద్దు సూర్య, విషయం తేల్చు నువ్వు. ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా అంటే నోవే సూర్య గారు, ఇప్పటివరకు జరిగింది ఓకే, ఇక మీదట జరగాల్సింది వేరే. ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. అవును. కాబట్టి నువ్వు వెంటనే ఏం చేస్తావో, ఎలా చేస్తావో, ఎవరిని సంప్రదిస్తావో నాకు అనవసరం సూర్య. కానీ శామ్ వదినకు మాత్రం నువ్వు వెంటనే ప్రపోజ్ చేయాలి, నీతో తనని పెళ్లి కొప్పించాలి, అంతే. అక్క అక్క ఇక నాకేం చెప్పొద్దు. నువ్వు వెంటనే ప్రపోజ్ చేయాలి, అంతే అంతే అంతే. అక్క 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 ఏంటండి శ్రీనివాస్ గారు, ఏంటిది? సూర్య గారు, ఆలస్యం అమృతం విషయం, అంతే. శ్రీనివాస్ గారు, ఓ చెప్పేసి అటొకళ్ళు ఇటొకళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరెన్నైనా చెప్పండి, ఇప్పటప్పట్లో శ్యామ్కి ప్రపోజ్ చేసే అవకాశమే లేదు లేదు లేదు. ప్రపోజ్ చేయాలంట, ఎలా చేస్తారేంటి? ఓ మూడు పెడలు వాయించేస్తున్నారు. ఇక నాకేం చెప్పొద్దు. నువ్వు వెంటనే ప్రపోజ్ చేయాలి, అంతే అంతే అంతే. ఇప్పటికిప్పుడు ప్రపోజ్ చేయటం అంటే ఎలా? హలో, అమెరికాకి టికెట్ ఉందా అండి? ఏసీలో టికెట్ దొరుకుతుంది కదా? ఎప్పటికో కాదు, ఇంకో గంటలో ఉన్నా సరే ఎక్కేస్తాను. టికెట్ మాత్రం కావాలి, ఎంత డబ్బైనా సరే. అరే అరే ఏంటమ్మా ఇది? అమెరికా ఏంటి, టికెట్ ఏంటి, ఏసీ ఏంటి? అవునరా, ఏది ఏవైనా సరే 600 సరే నేను వెంటనే అమెరికాకి వెళ్ళాలి, అంతే. దేనికి? ఏం చేయనురా? నువ్వా,
శామ్ ని ప్రేమిస్తున్నానని తనతో చెప్పావు. శామ్ ని పెళ్లి చేసుకుంటానని కనీసం మాతో అయినా చెప్పావు. కాబట్టి నేనే అమెరికా వెళ్లి శామ్ వాళ్ళ అమ్మా నాన్నలతో మీ పెళ్లి గురించి ఒక మాట అనిపించుకొని వస్తాను. అరే టికెట్ వాళ్ళు లైన్లో ఉన్నారా? ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మా అమ్మా, అమెరికా వెళ్ళటం అంత ఈజీ కాదు. ఆ అమెరికా వెళ్ళడం కష్టమే, కానీ శామ్ వదినకి ప్రపోజ్ చేయడం ఈజీయే కదా. అది ఓహో, ఇది నీ డ్రామానా అక్క? అవును, నేను కూడా ఇందులో ఒక పాత్రధారినే. నేను కూడా. అసలు ఏమైంది మీ అందరికి? దేనికైనా ఓ సమయం సందర్భం ఉంటుంది. ఆ సమయం ఇప్పుడే ఎందుకు కాకూడదు? ఆ సందర్భం ఇదే అవ్వచ్చు కదా. సూర్య గారు, ఇక లాభం లేదు. మీ పెళ్లి మ్యాటర్ ఈ రాత్రి తేలిపోవాల్సిందే, అంతే. అంతే. సూర్య, మా మాట విను. శామ్ కి చెప్తావా లేదా? చెప్పాలి చెప్పాలి, 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 ఆగండి. చెప్పాలి. బా, అలా ప్రపోజ్ చేయాలంటే అదే ఎంగేజ్మెంట్ రింగు అది రావాలి కదా. అది ఇంకా రాలేదు. బాబు సూర్య, ఇలా రా నాన్న. చూసారా దేవుడు ఎలా రక్షించాడు నన్ను? ఏంటి నానమ్మా? మా తరం వస్తువులు ఆభరణాలు బహుశా మీ తరం వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ పూర్వీకులు ఏమన్నా వస్తువులు ఇస్తే దాన్ని మేము జాగ్రత్తగా గౌరవంగా భావించి పదిలంగా చూసుకునేవాళ్ళం. ఇన్నేళ్లుగా నేను పదిలంగా దాచుకున్న ఒక విలువైన వస్తువును నీకివ్వాలనుకుంటున్నాను. దాన్ని నువ్వు కూడా అపురూపంగా పదిలంగా చూసుకుంటావు బాబు. నానమ్మా, నువ్వు నాకు ఏమి ఇచ్చినా సరే దాన్ని నా ప్రాణంగా చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను. బాబు, ఈ ఉంగరం ప్రధానం రోజు ప్రొపరేటర్ గారు అంటే మీ తాతయ్య గారు ప్రేమతో నా వేలికి తొడిగారు. ఈరోజు ఆ ఉంగరాన్ని వాత్సల్యంతో నీకిస్తున్నాను. చాలా బాగుంది నాయనమ్మా. ఈ ఉంగరం బహుశా నీకు ఉంగరంగానే కనిపించొచ్చు, కానీ ఈ ఉంగరం వెనుక ఒక బాధ్యత ఉంది, భద్రత ఉంది. నువ్వే బాధ్యత అయినా సరే భద్రంగా చూసుకోగలవని నమ్మకం ఉంది. అలాగే నాయనమ్మా. ఏంటి అత్త ఉంగరం ఇచ్చింది? ఏం చెప్పుంటుందో? అంటే ఎప్పటి నుంచో దాచుకుంటున్న ఆ ఉంగరాన్ని అత్త సూర్యకెందుకిచ్చింది? ఇది సూర్యకిచ్చి ఈ ఉంగరం నీకో బాధ్యత తెలుపుతుందంటుందేంటి? వీళ్ళెందుకు సంతోషంగా ఉన్నారు? ఏదో జరుగుతోంది. అమ్మో, ఏం జరుగుతుంది? అమ్మో, ఎప్పటి నుంచి దాచిపెట్టిన ఉంగరం ఎంత బాగుందో చూడు. ఇంకేంట్రా, నానమ్మే ఒప్పేసుకున్నప్పుడు తొందరగా వెళ్ళు. అమ్మా, సూర్య గారు, అక్క, శ్రీనివాస్ గారు, అమ్మమ్మ నాకు ఇది దాచిపెట్టమని ఇచ్చింది. అది కాదురా, ఇంకేంటి ఆలస్యం? వెళ్ళు.
సూర్య గారు అబ్బో సిగ్గు. ఏంటక్కా కుళ్ళుకుంటున్నావా? చ, నువ్వెందుకు కుళ్ళుకుంటావులే? నువ్వేమి కుళ్ళుకోవు. నాకు తెలుసు. అత్తయ్యగారే సూర్యని స్వయంగా పిలిచి ఆవిడ ఎంతో కాలంగా చాలా భద్రంగా ఎంతో విలువగా చూసుకుంటున్న ఉంగరాన్ని తీసుకొచ్చి నా కొడుకు సూర్యకిచ్చి, సూర్య ఈ ఉంగరాన్ని తీసుకెళ్ళి నీకెవరికైతే ఇవ్వాలని అనిపించిందో వాళ్ళకి ఇవ్వు అని చెప్పి వెళ్ళింది. అంటే ఉద్దేశం ఏమనుకున్నావక్క? అత్తయ్య గారికి కూడా నా కొడుకు సూర్యకి నా అమెరికా కోడలు అదే శామ్కి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. చిచి, అనుకోవడమేంటి, అదే అయ్యుంటుంది. అందుకే కదా అంత విలువైన ఉంగరం పిలిచి మరీ ఇచ్చింది ఆవిడ. ఇంటికి పెద్ద కోడల్ని, నా కొడుక్కి కదా అత్త ఉంగరం ఇవ్వాల్సింది. అలా కాకుండా సూర్యకిస్తుందా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! అయినా నా కొడుకు చేసుకున్న పాపం ఏంటి, ఆ సూర్య చేసుకున్న పుణ్యం ఏంటి? అదే ఉన్నా అంటే సూర్య పెద్దవాడు అంటుందా అత్త. ఏ పద్మ పెద్దది కాదా? పద్మకి ఇవ్వచ్చుగా ఆ ఉంగరం. అమ్మా వచ్చావా? రారా. ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఇంకో రకంగా ఉండడం నాకు చేత కాక. అదేంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? తలనీలాలు ఇచ్చాక ఇవాళ తిది మంచిదేనా అని అడిగాడంట. వెనకటికి నీలాంటోడు. అవతల జరగాల్సిందంతా జరిగిపోతుంది. తీరిగ్గా వచ్చి అలా ఉన్నావేంటి, ఇలా ఉన్నావేంటి అని అడుగుతావేంట్రా? అమ్మా, నీతో ఇదే తలనొప్పి. అసలు మ్యాటర్ ఏంటో చెప్పకుండా చంపుతావు. అన్రా అను. ఏం చేస్తాను? తలచినప్పుడే తలంబ్రాలు వెయ్యాలంటారు. అది నీకు తెలిచావదు, చెప్తే వినవు. విషయం ఏంటో చెప్పమ్మా. ఒరేయ్, మీ నానమ్మ సూర్యకి తన ఉంగరం ఇచ్చిందిరా. ఓ, ఆ ఉంగరం ఎక్కడదో తెలుసా? మీ తాతగారు మీ నానమ్మకిచ్చారంట. ఆ ఉంగరం ఇచ్చిందిరా. ఇదా? దీనికా ఇంతలా బాధపడుతున్నావు? అదేంట్రా, నీకు కాస్తైనా బాధ లేదు? అమ్మా, తాతగారు నానమ్మకిచ్చిన ఉంగరం అంటే అది లేడీస్ ఉంగరం. దాన్ని సూర్య ఏం చేసుకుంటాడు? నా కర్మ. ఒకవేళ నాకిచ్చిన నేనేం చేసుకుంటాను? ఒరే 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 ఒరే, ఎన్నాళ్ళు నాకు కాస్త అనుమానం ఉండేది. అది అనుమానం కాదు, నిజమని ఇప్పుడు తేలిపోయింది. ఏంటి? నీది మట్టి బుర్రని. అమ్మా, లేకపోతే ఏంట్రా, ఆ ఉంగరం మీ నాన్నమ్మ సూర్యకి ఎందుకు ఇచ్చిందో తెలుసా? సూర్య శ్యామకు ఆ ఉంగరం తొడగాలనరా సన్నాసి. అవునా? అవునరా, లేకపోతే నాకెందుకురా ఈ బాధ? ఒరే ఒరే బాబు, ఒక్క ఉంగరం కొనరా. ఆ ఉంగరంతో అమెరికా పద్ధతిలో శ్యామకి ఇష్టమైన రీతిలో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పరా అన్నాను. నా మాట విన్నావా?
ఇప్పుడు సూర్య మీ నాన్నమ్మ ఇచ్చిన ఉంగరం శ్యామ్కి తొడిగేస్తాడు. నువ్వు నేను ఆ దృశ్యాన్ని నోరు వెళ్ళబెట్టి చూడటం తప్ప ఏమన్నా చేయగలంరా? కర్మ కర్మ. అమ్మా డోంట్ వరీ అమ్మా. పోరా. అమ్మా నేను నీ కొడుకునమ్మా, అలాంటి నన్ను తక్కువ అంచనేయకు. అంటే నానమ్మ అన్నయ్యకి ఇచ్చింది పాత ఉంగరం, ఆ, బట్ నేను శామ్ కోసం కొన్నది లేటెస్ట్ ఉంగరం. అవునా? ఆ. ఏదిరా చూపించు. నో 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 నో, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను వెంటనే ఈ ఉంగరంతో రంగంలోకి దిగాలి. దిగేస్తున్నా. యస్. అరే నా కొడుకు బంగారం. ఒరే నీకు ఇంత మంచి బుద్ధి ఎలా వచ్చిందిరా? Where is Padma Vadina?